హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ వ్లాగ్స్. అక్కో ఈ వీడియోలు తీయక చాలా రోజులు అవుతుంది. అసలు ఎటుపోయావు, ఏమయ్యావు? ఒక్క వీడియో కూడా డైలీ వస్తాయని చెప్పి ఒక్క వీడియో కూడా పెట్టట్లేదు అనుకుంటున్నారా? అదేం లేదండి, గాశారం తక్కువైనట్టు మా ఫోన్ పగిలిపోయింది. వీడియోలు తీద్దామంటే ఫోన్ లేదు, మరి ఎలా జరుగుతుంది? అందుకే కొంచెం ఆ ఫోన్ను రిపేర్ చేసుకున్నాక వీడియోలు తీయడానికి స్టార్ట్ అయ్యామండి. సర్లే, అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. స్టార్ట్ అయ్యి వాటికి 7 days అవుతున్నా మనం మాత్రం ఇంతవరకు వీడియోలలో ఒక వీడియో కూడా చేయలేదు కాబట్టి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అని చెప్తున్నాను. ఎలా జరుగుతుందండి అందరి ఇంట్లో బతుకమ్మ పండగ స్పెషల్స్? పిండి వంటలు, పువ్వులు, పూలు కట్టడాలు అన్నీ జరుగుతున్నాయా? మా ఇంట్లో కూడా అదేనండి. కొత్త బట్టలు, పువ్వులు, టేకు పువ్వు, అన్ని పువ్వులు కలెక్షన్ చేస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం, రేపటి నుండి వ్లాగ్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. పండగ ఎలా జరుగుతుందో మీరు కూడా చూస్తూ ఉంటారు. మరి ఈ రోజు ఏంటక్క బోటి కర్రీ పట్టుకొని వచ్చామనుకుంటున్నారా? మీకు ఇప్పుడే స్టార్ట్ అయిందాక పండగ అనుకుంటున్నారా? కాదండి, తినబుద్ధి అవుతుందని మా సార్కి చెప్తే నా కోసం వెళ్ళి ఒక అరకిలో అంత బోటి అయితే తెచ్చాడు. తీసుకోవాలి కదా, అందుకే మీరందరూ చూడాలని ఈరోజు బోటి కర్రీ ప్రిపరేషన్. అయ్యో అలా ఎలా చేసావు కోప్లమ్మ అంటే, ఇప్పటికైనా రా కొంచెమైనా వీడియో తీసుకుందాం అని అంది. సర్లే అని హడావుడిగా వచ్చేద్దామని సెల్ పట్టుకొని వచ్చేసానండి. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు కాగపెట్టుకొని అందులో అన్నీ బోటి మొత్తం వేసేసి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకున్నాక దాన్ని తీసి అలా ఉడికించిన బోటీని తీసి ఒకటేసారి క్లీన్ చేసుకున్నాం అనుకో తొందరగా వస్తుందండి దానిలో ఉన్న పొట్టు మొత్తం. అలా కాకుండా ఒక్కసారి అలా ముంచిలే తీస్తే అస్సలకే రాదండి. కొద్దిసేపు ఉడికించుకున్నాం అనుకో అది క్లీన్గా మంచిగా వస్తుంది. ఈ క్లీన్ అయిన దాన్ని 2-3 సార్లు వాటర్లో మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న పీసెస్గా కోసుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసుకొని మళ్ళీ అందులో వాటర్ పోసుకొని మంచిగా కొంచెం ఉప్పు వేసి బాగా పిసుక్కొని కడుక్కుంటే నేనైతే కంపల్సరీగా ఉప్పు వేసి కడిగానండి. ఎందుకంటే ఆ వీడియో తీయలేదు, నా సెల్ ఏమో స్టోరేజ్ ఎక్కువైందని కెమెరా అనేది యాక్సెప్ట్ కాలేదు. ఇది పాత సెల్ కదా అండి, కొంచెం సపోర్ట్ చేయట్లేదు వీడియోస్కు. అందుకే మీకు చెప్తున్నాను, మీరు కంపల్సరీగా కడుక్కోవాలి. నేను ఆ వీడియో తీద్దామంటే నా సెల్ ప్రాబ్లం, అందుకే మీకు చూపించలేదు. మరి వీడియోలో మళ్ళీ నువ్వు మాకు చెప్పావు కానీ మీరు చేయలేదని అంటారు కావచ్చు. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, బగారాకు, లవంగాలు వేసుకోవాలి. ఎందుకంటే నేను ప్రతి నీసు కూరలో అంటే ప్రతి నాన్ వెజ్ కూరలో కంపల్సరీగా వేస్తూ ఉంటాను. అలా వేసుకుంటే నాకు ఎందుకో చిక్కదనం వస్తుంది, అందుకని నేను అవి వేస్తాను. ఇప్పుడైతే నేను అవన్నీ వేసుకొని కొంతసేపు అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ ముక్కను 2 పచ్చిమిరపకాయలను వేసి బాగా వేయించుకున్నాను. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి అన్నప్పుడు కొంచెం పసుపు వేసి తర్వాత కొద్దిసేపు అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది మాడకుండా చూసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా చూసుకొని అవి వేగాక ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న బోటీని తీసుకొని దానిలో నీళ్ళు ఉంటే వంపేసుకొని అవి పిండుకొని కొంచెం ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. అలా బాగా కలబెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఉడికించుకుందాం. స్టవ్ మీదనే పెట్టుకొని ఉడికించుకుందాం. అందరికీ బోటీ కర్రీని ఫ్రై చేసుకోవడం అంటేనే ఇష్టం, ఎందుకంటే చాలామంది అలానే తింటారు. బట్ నాకు కూడా అలానే ఇష్టం, కానీ మా సార్ కోసం తనకో కర్రీ అంటే చాలా ఇష్టం. సరే, తన కోసం కర్రీ వండుదాం అనుకుంటే నాకు కర్రీ వండడం రాదు అని నేను ఒకసారి తెచ్చినప్పుడు చెప్పాను. నేను చెప్తాను, ఒకసారి ట్రై చేయి వండు అని అంటే సరే అని వండానండి. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి బోటీ కర్రీని నేను వండాను. ఆ రోజు నాకు టేస్ట్ నచ్చి నేను ఈరోజు కూడా అలానే కర్రీ వంటానని చెప్పాను. సరే ఇంకెందుకు మరి లేటు, వండేసాను అనగానే నేను రంగంలోకి దిగిపోయా. సర్లే 5 minutes తర్వాత ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకొని అందులోకి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత పక్కన సిమ్లో పెట్టేసుకోవాలి.
ఎందుకంటే ఇవరకు మనం ఫస్ట్ బోటీని చాలాసేపు ఉడికించాం కదా వాటర్లో కడగక ముందుకు. అందులోనే ఒక 70% మాత్రం ఉడికే ఉంటుంది. ఇప్పుడు మనము ఎసరు ఊరి ముక్కకు టేస్ట్ ఉప్పు అనేది పట్టుకుంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఒక 2 చెంచాలంతా కారం వేసుకున్నాం అనుకో, వేసుకొని కలపెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకుందాం. కారం పట్టిందంటే ఒక 5 నిమిషాల పాటు ముక్కకు పట్టుకున్నది అనుకో, అలా ఉడికించుకోవాలి. పట్టేదాకా కొద్దిసేపు మనమే కలపెట్టుకుంటూ అడుగు అంటకుండా చూసుకోవాలి. కారం వేయడం ద్వారా ముక్కకైతే కారం ఉప్పు బందోబస్తుగా పడుతుంది. నేను కంపల్సరీగా 2 నిమిషాలకు ఒకసారి కంపల్సరీగా కలపెట్టుకుంటా. 5 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకొని తర్వాత చూసి ఒకసారి కలపెట్టుకోవాలి. ఎందుకంటే కూర మాడకుండా చూసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మాడుతుంది అన్నప్పుడు అంటే మాడక ముందుకే ఒక 2-3 గ్లాసులన్నీ వాటర్ పోసుకోవాలి. అలా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టుకొని అలా ఉడికించుకొని అందులోకి లైట్గా ఒక కొత్తిమీర కోసుకొని సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని పక్కన ఉంచుకో. 5 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉడుకుతుందో. ఇది మీకు చూపించడం కోసమే నేను ఈ వీడియో అనేది ఇంత లెంత్ అయినా పర్లేదు అని పెడుతున్నాను. మీకోసం నేను ఇలా కలబెట్టుకుంటా. మా సార్ చెప్తున్నాడు, వీడియో తీసినప్పుడు అలా ఉత్తిగా ఎలా చూపిస్తావు, గంట పెట్టి కలబెట్టు అని చెప్తున్నాడు. అందుకే అలా చేశానండి. మనం ఇది వరదాకా కొత్తిమీర సన్నగా కోసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీర వేసుకొని ఒకసారి కలబెట్టుకొని 5 నిమిషాలు ఉంచుదాం. దాని తర్వాత మీరు గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే వేసుకోండి. మేము కూడా ఇంట్లో ప్రిపేర్ చేసింది ఎక్కువ వాడతాము. చాలామంది షాప్లో కొంటారు, బట్ మేము మాత్రం అలా కొనుక్కోము, ఇంట్లోనే నూరుతాము. గరం మసాలా వేసిన ఒక 5 నిమిషాలు అలా ఉడికించుకుందాం. మసాలా మేము కొంచెం తక్కువనే వాడతాము, ఎందుకంటే మా వాళ్ళకి మసాలా ఫ్లేవర్ అనేది కొంచెం లైట్గా వస్తేనే నచ్చుతుంది. చాలామందికి కూర ఉడికిందో లేదో తెలియాలంటే చాలా కష్టమే, ఎందుకంటే కొంతమందికి తెలియదు. ఏం లేదండి, ఒక ట్రిక్ చూడండి. ఉడికింది అన్నప్పుడు నూనె అనేది పైకి వస్తుంది. ఒకసారి వీడియోలో చూపించినట్టు నూనె అనేది పైకి వచ్చి ఇట్లా బుడగలు వచ్చేసిందంటే కంపల్సరీగా అది కూర ఉడికినట్టే. ఆ విషయం మనకు అర్థమైపోతుంది. ఇక మనం ఒకసారి ఆఫ్ చేసేసుకున్నాం అనుకో, బోటి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి నాలాగా ట్రై చేసి చూడండి ఈ కర్రీని. నచ్చితే కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి.